అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బుద్ధికి బుద్ధి లేదు. రచయిత ఒలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఆ వాంతులు, తల తిరిగినట్టు ఉండటం, స్పృహ తప్పడం, ఈ లక్షణాలన్నీ చూస్తుంటే మీ అత్తగారికి మామూలు తలనొప్పో మైగ్రైనో అనిపించటం లేదు. నా అనుమానం ఆవిడ బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చని. ఆహాహా, కంగారొద్దు, అది నా అనుమానం మాత్రమే. నేను కొన్ని టెస్టులు రాసిస్తాను. తలకి స్కాన్ కూడా తీయించాలి. ఇక్కడ అంత పెద్ద ల్యాబొరేటరీలు లేవు. సిటీకి వెళ్ళి అవన్నీ చేయించండి. వాటి రిజల్ట్ని బట్టి ట్రీట్మెంట్ విషయం ఆలోచిద్దాం. డాక్టర్ అమర్నాథ్ అంటున్న మాటలు కన్సల్టింగ్ రూమ్ దాటి వెయిటింగ్ హాల్లో కూర్చున్న నా చెవులబడిన ఆ క్షణం తలలో ఫెటిల్మని ఏదో పెద్దగా విస్ఫోటనం. నరనరాన అగ్నికీలలు వేగంగా వ్యాపిస్తోన్న అనుభూతి. కళ్ళ ముందు చీకటి వలయాలు గిర్రున తిరుగుతున్న భావన. నాకేమవుతున్నదో నాకే తెలియని స్థితి. అలా ఎంతసేపు ఉన్నానో. వెళదామా అత్తయ్య, అల్లుడు నందగోపాల్ గొంతు విని తిరిగి ఈ లోకంలోకొచ్చాను. కానీ మనస్సు ఏదో జడత్వం ఆవహించినట్టు స్తబ్దుగా ఉంది. ఇంటికి వచ్చాం. ఏమన్నారు డాక్టరు? ఎదురొచ్చి అడిగింది నా కూతురు మాలతి. నేను నోరు విప్పలేదు. మామూలు తలనొప్పే, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఓ టెస్ట్ ఏదో చేయించుకొస్తే మందులు రాసిస్తానన్నాడు. రేపు సిటీకి వెళ్తున్నాం. ఆ పరీక్ష ఏదో చేయించుకొస్తే సరిపోతుంది. నందగోపాల్ జవాబు. నా కూతుర్ని సమాధానపరచవచ్చేమో కానీ బ్రెయిన్ ట్యూమర్ అంటే సాక్షాత్ మృత్యువు ప్రతిరూపమే అని తెలిసిన నన్ను ఎలా మభ్యపెట్టగలదు? సరిగ్గా ఏడాది క్రితం నా ఆడపడుచు లలితాంబ తనకొచ్చిన తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసేలోగానే మరణించింది. అంతకు 2 ఏళ్ల ముందు నా చెల్లెలి భర్త ఈ ట్యూమర్కే ఆపరేషన్ చేయించుకుంటూ ఆ బల్ల మీదే ప్రాణం విడిచాడు. ఆ వ్యాధి ఎంత భయంకరమో, ప్రాణాంతకమో నాకు బాగా తెలుసు. రాత్రి భోజనం సహించలేదు. మెత్తని పక్క ముళ్ళకంపలా గుచ్చుకుంది. తెల్లవారుజామున పట్టిన మగత నిద్రలో పీడకలలు. ఆ తర్వాత పట్టినట్టుంది కునుకు. మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. లేవగానే ఎదురు గోడకున్న దేవుళ్ళ పటాలకేసి చూసి అరచేతిలో శ్రీరామ చుట్టి కళ్ళకద్దుకోవటం అలవాటు. ఈరోజు ఆ పని మనస్ఫూర్తిగా చేయలేకపోయాను. ఆ రోజే సిటీకి వెళ్ళాం. అనుమానమే కాదు, నిజమే అని నిర్ధారణ అయ్యింది. మొదటిసారి విన్నంత షాక్ అనిపించలేదు. కాకపోతే అణచుకున్న విషాదం వెళ్ళగక్కనీయకుండా గొంతుకడ్డం పడుతూ చికాకు పెడుతూ ఏదో వ్యక్తీకరించలేని భావన. ఆపరేషన్ చేస్తే 90 పాళ్ళు సరైపోతుందట. న్యూరో సర్జన్తో మాట్లాడి వచ్చాక చెప్పాడు నందగోపాల్. అతని పాలిపోయిన మొహం, తడిగా ఉన్న కళ్ళు, మాటల్లో తడబాటు చూశాక నాకు అర్థమయ్యింది. హోప్స్ 10% ఓన్లీ అని డాక్టర్లు చెప్పి ఉంటారని. ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు. మరణానికి ముహూర్తం పెట్టినట్టు. వ్యవధి ఉంది. డబ్బు దస్కం చూసుకోవాలిగా. ఊరికి తిరిగి వచ్చాం. గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మా అంటూ నన్ను చుట్టేసుకొని బావురుమంది మాలతి. ఈ సెల్ ఫోన్ వచ్చాక వార్తలు అందటానికి ఆలస్యం ఉండటం లేదు. నాకు ఒక్కగానొక్క బిడ్డ మాలతి. దాన్నొదిలి ఉండలేక అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నాను. ఇప్పుడు నేనే శాశ్వతంగా వదిలి వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. ఏం చేయగలను? కళ్ళు తడి అయ్యాయి. ఊరుకో మాలతి, అమ్మని ఏడిపించవద్దు, మళ్ళీ తలనొప్పి వస్తుంది. అయినా ఇప్పుడేమైందని అమ్మాయిని మందలిస్తోన్న నందగోపాల్ గొంతులోనూ తడి. నిర్లిప్తంగా ఉండాలిక అని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ అనుబంధాల్లోని తీపి మనసును లాగేస్తుంది కదా. మౌనంగా వెళ్ళి వీల్చైర్లో కూలబడ్డాను. ఈ వీల్చైర్ అంటే నాకెంతో ప్రియం. సింహద్వారం పక్కనే కిటికీకి దగ్గరగా ఆ చైర్లో కూర్చొని మెల్లగా ఊగుతూ బయటకు చూస్తే విశాలమైన ఆవరణ, పెద్ద ఇనుప గేటు. గేటుకి 2 పక్కల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు. ఇంటి ముందున్న మెట్ల దగ్గర నుంచి గేటు వరకు వెడల్పుగా చెప్టా. చెప్టాకి అటూ ఇటూ రంగురంగుల గులాబీ మొక్కలు కళ్ళకు కనువిందు చేస్తాయి. చూపులు లోపలికి తిప్పుకుంటే పెద్ద హాలు, నగిషీలు చెక్కిన దర్వాజాలు, రంగుపూల అద్దాలు బిగించిన ఫ్రెంచి విండోలు మనసుని మురిపిస్తాయి. ఇదంతా నా సొంతం, నా సామ్రాజ్యం అనుకుంటే ఎంతో తృప్తి, మరెంతో గర్వం కలిగేవి. కానీ ఇప్పుడో మృత్యువు కళ్ళెదుట నిలబడింది. నావి నావి అని నువ్వు అనుకుంటూ ఉన్నవేవి నీవి కావు.
లేచిరా నా వెంట అని గద్దిస్తోంది. తిరుగులేని ఆజ్ఞ అది. ఎక్కడున్నా ఒక్కడే వదిలేసి తల వంచుకొని దాని వెనక వెళ్ళక తప్పదు. ఏ క్షణాన ముగుస్తుందో తెలియని ఈ బతుకు కోసం, అల్పమైన ఈ శరీరం కోసం హైరానా పడి ఇన్ని ఆడంబరాలు, ఇంత కామాటం పెంచుకోవటమెందుకు? ఇన్ని విడిచి వెళ్తున్నామే అని మదనపడ్డమెందుకు? అంతా మూర్ఖత్వం కాకపోతే? ఒకరోజు గడిచింది. అయ్యో తల్లి, ఎంత కష్టం వచ్చింది నీకు! నాబోటి వాళ్ళని ఎంతమందిని ఆదుకున్నావు, ఆ పుణ్యమన్నా నిన్ను ఆదుకోలేదా? సోఫాలో కూర్చొని కాఫీ తాగుతోన్న నా కాళ్ళ దగ్గర కూలబడి లబలబలాడుతోంది రాజమ్మ. రాజమ్మ మాకు పాలు పోస్తుంది. తరచూ నా దగ్గర అప్పు తీసుకునే వాళ్ళల్లో ఆమె ఒకటి. నువ్వు బాగుంటేనే కదా నాలాంటి బడుగోళ్ళు 10 మంది బాగుండేది. ఆ మాయదారి తలనొప్పి దేవతలాంటి నీగ్గాక ఎందుకు పనికిరాని నాకు రాకూడదా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది. నా గుండె నీరైంది. దాని అవసరాన్ని అడ్డు పెట్టుకొని 100కి 10 రూపాయలు వడ్డీ గుంజుతూ అప్పిచ్చే నేను మంచిదన్నట. ప్రాణాంతకమైన నా జబ్బు తనకి బదిలీ అవ్వాలట. ఎంత వెర్రిబాగుల్దో! అదన్నమాట నిజమే. వీళ్ళు బడుగు జీవులు. సందు చివర పెంకుటింటి అరుగు మీద పొద్దుటిపూట ఇడ్లీలు దోశలు వేసి అమ్ముకునే మాణిక్యమ్మ, తోపుడు బండి మీద కొద్దిపాటి కూరలతో చిన్నపాటి వ్యాపారం చేసుకునే వెంకటేషు, బడ్డీ కొట్టు నడుపుకునే ప్రసాదు, సినిమా హాలు దగ్గర మిర్చి మసాలా చేసి అమ్మే నటరాజు, ఈ రాజమ్మ, వీళ్ళంతా ఆ కోవలోని వాళ్లే. ఒక్క మాటుగా 1000 రూపాయల ఖర్చొచ్చి మీద పడితే తట్టుకోలేరు. ఆ సమయానికి ఆ గండం నుంచి గట్టెక్కించే నాలాంటి వాళ్ళు వాళ్ళ దృష్టిలో దేవుళ్ళే. ఆ కృతజ్ఞతతో కాస్తగా వాయిదా పద్ధతిలో అసలుకి 2 కట్టాల్సొచ్చినా బాధపడరు. కాలం కలిసిరాక తాకట్టు పెట్టిన వస్తువు వాకట్టైనా కిమ్మనరు. అలాగా ఇంట్లో కూర్చొనే ఎంతో సంపాదించాను నేను. సాయంత్రమే నీ కబురు విన్నా. మనస్సాగలేదు. మా పేట గుళ్ళో సాయిబాబా చాలా మహత్తు గలవాడమ్మా. ఆ గుడికెళ్ళి మొక్కి విభూతి తెచ్చా. ఇది పెట్టుకో తల్లి, చల్లంగుంటావు. ఇంత అభిమానం పొందటానికి అర్హత ఉందా నాకు? దరిద్రులో అమాయకులో అనన్నా చూడకుండా వాళ్ళ రెక్కల కష్టాన్ని వడ్డీ రూపాన వసూలు చేశానే. తాకట్టు సొమ్ములతో ఇనప్పెట్టె నింపానే. ఎందుకోసం? ఈ అన్యాయార్జనంతా మూట కట్టించిన నా ఆయుష్ 1 నిమిషం పెంచగలరా ఇప్పుడెవరైనా? లేదే. మరెందుకోసం ఇంత పాపాన్ని పోగేసుకున్నాను? భగవంతుడా, నన్ను క్షమించు. పశ్చాత్తాపంతో ఓ క్షణం కళ్ళు మూసి తెరిచాను. అప్పటికప్పుడు పరిహారంగా వాళ్ళకేదైనా ఉపకారం చెయ్యాలని తహతహలాడుతోంది మనసు. ఏం చెయ్యను? వాళ్ళని పిలిచి మీ అప్పులన్నీ మాఫీ చేశానని చెప్పనా? తాకట్టు వాకట్టు చేసిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయనా? అలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? పిచ్చి పట్టిందనుకొని వింతగా చూస్తారు. భరించగలనా అది? అలా కాదు. ఒక్కటే ఉపాయం తోస్తోంది నాకు. లేచి వెళ్ళి తెల్ల కాగితం ఒకటి తీసుకొని కూర్చున్నాను. ముందుగా మాలతీని, నందగోపాలుని సంబోధిస్తూ గమనిక రాశాను. దానిలో రాసినవన్నీ నా వీలునామాగా భావించి అమలుపరచాలని. ఆ తర్వాత పేరాలో నా తదనంతరం నేను రుణమిచ్చిన వాళ్ళందరినీ దయగా చూడమని, ధర్మ వడ్డీ మాత్రమే తీసుకోమని కోరాను. ఆ కాగితాన్ని నా బీరువాలో తలుపు తీయగానే కనపడేటట్టుగా చీరల మీద పెట్టాను. అమ్మాయి సరే, నందగోపాల్కి కూడా నేనంటే చాలా గౌరవం, అభిమానం. నా మాట వాళ్ళిద్దరూ తప్పక మన్నిస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకో తెలీదు కానీ అలా చేశాక నాకెంతో ఊరటగా, బాధోపశమనానికి మార్గం కనిపించినట్టుగా అనిపించింది. ఇంతవరకు నన్ను కలవరపెట్టిన నా వ్యాధి మరణ భయం తేలికవటమే కాక, ఇది అందరికీ సహజమైనదేలే అనుకోగలిగే స్థైర్యాన్ని నాలో నింపుతోన్నట్టుగా అనిపిస్తోంది. తీసుకోవటంలో ఉండే లాభం మాత్రమే తెలిసిన నాకు ఇవ్వటంలో గల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవానికి వచ్చినట్టయింది. ఒకరిని సంతోషపెట్టగలిగే ఒక మంచి పనికి చుట్టిన శ్రీకారానికే ఇంత ప్రభావమా? ఆ ప్రేరణతోనే నేను చేస్తే బాగుంటుంది అనుకున్న మరికొన్నిటిని ఆ కాగితంలో రాసిన దానికి జోడించాను. మా పొలం పండించే రైతు అప్పలస్వామి తన కూతురు పెళ్ళని ఈ ఏడాది కౌలు డబ్బు కొద్దిగా తగ్గించుకోమని ప్రాధేయపడ్డాడు. ససేమిరా వీలు కాదన్నాను. అప్పుడు కాదంటే రైతునే మార్చేస్తానని బెదిరించాను కూడా. ఈ ఏడాదే కాదు, మరో 2 ఏళ్ళు అతను ఇచ్చినంతే తీసుకోవాలని. మా పని మనిషి రంగమ్మకి నేను పెట్టుకునే ఎర్రరాళ్ళ కమ్మలంటే ఎంతో మనసు. నేను నా జన్మంతా కూడబెట్టినా
అసుమంటివి చేయించుకోగలనా అమ్మా అంటూ ఉంటుంది. దానికవి నా కానుకగా ఇచ్చేయమని ఇలాంటివి. ఒక్కొక్క రోజు గడుస్తోంది. ఆపరేషన్ తేదీ సమీపిస్తోంది. అదేంటో జీవితం ముగింపుకొస్తున్న ఈ సమయంలో నాకు బతుకు మీద కాంక్ష పెరిగిపోతోంది. గడుస్తున్న ప్రతి గడియని అమూల్యంగా దాచుకోవాలనిపిస్తోంది. పలకరించిన ప్రతి వ్యక్తి మీద ఆప్యాయత కుమ్మరించాలి అనిపిస్తోంది. కనిపించిన ప్రతి దృశ్యము అద్భుతంగా అనిపిస్తోంది. వీటన్నింటికీ అందరికీ శాశ్వతంగా దూరం కాబోతున్నాను అన్న స్ఫురణ మనసును చిత్రవద చేస్తోంది. ఊరికే కూర్చుంటే ఏవో ఆలోచనలు. పోతున్నాను అని తెగ విచారపడిపోతున్నానే కానీ ఇన్నేళ్ళు బతికుండి ఏం సాధించాను? వేమన అన్నట్టు పుట్టలో పుట్టిన చెదల్లాగే జన్మ ఎత్తాను. రేపు ఆ పుట్టమట్టిలోనే కలిసిపోతున్నాను. ఏముంది ప్రత్యేకత? కనీసం నా చుట్టూ ఉన్నవారి మనసుల్లోనైనా నా తర్వాత నా జ్ఞాపకాన్ని మంచిగా ఉంచగలిగానా? అమ్మ మాలతి పిలుపు విని తలపైకెత్తాను. మాలతి పక్కన నందగోపాల్ కూడా ఉన్నారు. ఏమిటన్నట్టు చూశాను. ఆపరేషన్కి 4-5 లక్షలు చేతిలో ఉంచుకోవటం మంచిది. కిందటి నెలలో 25 లక్షలు పెట్టి ఆ మామిడి తోట రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయి ఉంటే ఇప్పుడు డబ్బుకింత వెతుకులాట ఉండకపోను. ఆ గరువు కింద 2 ఎకరాలు అమ్మకానికి పెడదామంటారా అత్త? అదైతే మంచి పొలం కాబట్టి తొందరగా అమ్మకమవుతుంది. ఇప్పుడు ఆ పొలాలు స్థలాలు అమ్మకమయ్యి వాళ్ళు డబ్బుకి గడువులు పెట్టి అది అందేదాకా మనకు టెన్షన్ పెరిగి ఎందుకమ్మా ఈ రిస్క్ అంతా? ఎప్పటినుంచో పడున్నాయి ఆ లాకర్లో నగలు. అవి అమ్మేస్తే సరిపోదా? మాలతి మాటలు నన్ను ఉలిక్కిపడేలా చేశాయి. లాకర్లో నగలా? వద్దు వద్దు, ఆ పొలమే అమ్మేసేయండి. తెల్లబోయి చూస్తున్న వాళ్ళిద్దరి వంక చూడకుండా ముందు హాల్లోకొచ్చేసి వీల్ చైర్లో కూర్చుండిపోయాను కళ్ళు మూసుకొని. తల నిండా జ్ఞాపకాలు జోరీగల్లా రొతపెడుతూ. ఆ నగలు తులసికి చెందాల్సినవి. తులసి పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. నాకు సవతి కూతురు. నిశ్చితార్థానికి ముందే నన్ను ఒంటరిగా కలిశారు ఆయన. తులసిని నీ బిడ్డలా చూసుకోగలవని నాకు మాట ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అన్నారు. రెండో పెళ్లివాడన్న ఒక్క లోపం తప్పించి ఆయన వయసు చిన్నది. ఆడపిల్ల మనసు దోచగల అందగాడు. అంతేకాదు కోటీశ్వరుడు. నేను మాట ఇచ్చేశాను. మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన ఇదే కోరిక కోరారు. ఆస్తంతటినీ నీ ఇష్టానుసారమే నీ పేర రాశాను. తులసికి అన్యాయం చెయ్యవన్న నమ్మకంతోనే. ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యవుగా అని అప్పుడు మాటిచ్చాను. ఆ నిమిషానికి మనస్ఫూర్తిగానే. కానీ ఆ తర్వాత తులసి స్వర్ణప్రతిమ. దాని అందం చూసి పైసా కట్నం అక్కర్లేదంటూ ఎన్నో సంబంధాలొచ్చాయి. వాటిల్లో దానికిష్టమైన వరుణ్ణి చూసి పెళ్లి చేశాను. వరకట్నం అడగని పెళ్ళికొడుకు దొరికాడన్న సంబరంతో యథాలాపంగా పిల్లని ఒట్టి చేతులతో పంపుతున్నామనుకోకండి. తల్లి నగలన్నీ దానివే అని మాట జారాను. అదిగో ఆ తప్పే నా ముక్కు పట్టుకుంది. అప్పట్నుంచి దాని అత్తగారు మీ అమ్మ నగలు ఇస్తానందిగా మీ పిన్ని, అవి పట్టుకురా అంటూ దాన్ని తెగ సతాయించటం, పుట్టింటికి తరమటం, తులసేమో నా దగ్గరకొచ్చి నిష్ఠూరాలాడటం. అది అడిగింది కదా అని నేను ఇవ్వగలనా? నగలా అవి? బంగారం పాతర. చూస్తూ చూస్తూ ఎలా ధారపోయగలను? అప్పటికి ఓ 2 గొలుసులు 4 గాజులు ఇచ్చి పంపాను. ఇవే మీ అమ్మ నగలు అని. ఆ అత్త దేవాంతకురాలు. ఎక్కడ ఎంక్వైరీ చేసిందో ఏమో. నేను పిచ్చిదాన్ని కాదు. ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పండి. ఆవిడకేమేమి నగలున్నాయో నాకు తెలుసు అంటూ స్వయంగా దండయాత్రకొచ్చింది నా మీదికి. నేనా తొనికేది? మిగతావన్నీ ఆయన జబ్బుకే కరిగిపోయాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఉన్నవావే అని నిక్కచ్చిగా తేల్చేశాను. ఇక ప్రత్యక్షంగా ఏం చేయలేక పరోక్షంలో నేను కూతుర్ని మోసం చేశానని అందరి దగ్గర ప్రచారం మొదలుపెట్టింది. నేను పట్టించుకోలేదు. తులసిని మా ఇంటికి పంపడం మానేసింది. మరీ మంచిదనుకున్నాను. పాపం తులసిని రాచి రంపాన పెడుతోందట. ఆ మొగుడు కూడా తల్లికే ఒత్తాసట అనే వార్తలు వచ్చాయి. విని విననట్టుగా ఉండిపోయాను. ఇది ఆ నగల కథ. నేను ఎంత కఠినంగా వ్యవహరించానో ఇప్పుడు సమీక్షించుకుంటూ ఉంటే తెలుస్తోంది. ఆ నగలు అప్పుడు లాకర్లోనే ఉన్నాయి, ఇప్పుడు లాకర్లోనే ఉన్నాయి. వాటి వల్ల నాకు ఒరిగిందేమీ లేదే. అవి పెట్టుకునే గీతెటు నాకు లేదు. అవి లేకపోతే నాకు నా బిడ్డకు తక్కువైపోతుందన్న స్థితి కాదు. మరెందుకు వాటి మీద మోహం నాకు? కాస్త మనసు విశాలం చేసుకుని
నా భర్తకిచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే తులసి జీవితం సంతోషంగా గడిచి ఉండేది కాదు. సొంత తల్లిని కాకపోయినా అమ్మ అని పిలిచే ఆ బిడ్డ మనసులో నేను తల్లి స్థానంలో ఎప్పటికీ నిలిచి ఉండేదాన్ని కాదు. అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి. రేపు ఆ లోకంలో ఉన్న నా భర్త దగ్గరకు అపరాధ భావంతో జంకుగా వెళ్ళకూడదు కదా. రేపు పిలిచి దాని సొత్తు దానికి అప్పగించేస్తాను అనుకున్నాక మనసు స్థిమితపడింది. అనుకున్నట్టుగానే మర్నాడు తులసికి ఫోన్ చేశాను. దాని భర్త ఫోన్ తీశాడు. కాస్త తటపటాయింపుగా, నా ఒంట్లో బాగుండటం లేదు, ఓసారి తులసిని పంపించండి, కొన్ని సంగతులు కూడా చెప్పాల్సి ఉంది, తప్పకుండా పంపించండి అని చెప్పాను. అవును కాదు అనకుండా ఫోన్ పెట్టేశాడు. తులసి రాలేదు. ఏం చేయను? నే రాస్తున్న కాగితంలో ఇంకో పేర పెంచి రాయటం తప్ప. ఆసుపత్రి. ఇంకా సేపటిలో ఆపరేషన్. థియేటర్లోకి వెళ్ళబోయే ముందర కన్నీళ్ళాపుకుంటూ నాకు ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తోన్న నా కూతుర్ని ఒక్కసారి దగ్గరగా పొదుపుకున్నాను. అల్లుణ్ణి కళ్ళతోనే సెలవడిగాను. వీల్ చైరు కదిలింది. ఆపరేషన్ థియేటర్ సరిగ్గా ఈ లోకానికి మరో లోకానికి మధ్య గీసిన సరిహద్దు రేఖలా ఉంది. కళ్ళు తప్ప మిగతా శరీరాన్నంతా ఆకుపచ్చ యూనిఫామ్లో కవరు చేసుకున్న డాక్టర్లు, నర్సులు జీవుల్ని పైకో కిందికో తేల్చి తోసేసే న్యాయ నిర్ణేతల్లా ఉన్నారు. ఆపరేషన్ టేబుల్ పైన తీర్పు కోసం ఎదురుచూసే నేరస్తురాలి స్థానంలో ఉదాసీనంగా పడుకొని ఉన్నాను నేను. డాక్టర్ అనుకుంటా. సిరంజితో దగ్గరగా వచ్చారు. తలుక్కుమంటున్న 2 కళ్ళు నన్ను స్నేహంగా చూస్తున్నాయి. ఇదే నేను చూసే చివరి చూపా? చిన్న ఇంజెక్షన్. కోమలంగా ఉన్న ఆ స్వరం మార్దవంగా పలికింది. ఇదే నేను వినే చివరి స్వరమా? చురుక్. ఇదే నా చివరి. రాజేశ్వరి, రాజేశ్వరి, కళ్ళు తెరవండి, తెరవండి. ఎక్కడి నుంచి పిలుపు? ఇంకో లోకం వచ్చేశానా? ఇక్కడ కూడా నన్ను ఎరిగిన వాళ్ళు ఉన్నారా? ఆశ్చర్యం. వీళ్ళు కూడా మన భాషే మాట్లాడుతున్నారే. ఎలా ఉంటారు వీళ్ళు? ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిపిన పడటం లేదే. రాజేశ్వరి, లేవండి, కళ్ళు తెరవండి హెచ్చరిస్తూ చెంపలు తట్టిన స్పర్శ. బలవంతాన కళ్ళు విప్పాను. ముందు అంతా మసక మసక. మెల్లమెల్లగా స్పష్టత వచ్చింది దృష్టికి. ఏ లోకమిది? తెల్లటి పైకప్పు, తెల్లటి గోడలు, తెల్లటి యూనిఫామ్లు, తెల్లటి చిరునవ్వులు. ఊహు, ఇది వేరే లోకం కాదు, నా లోకమే. నేను బతికే ఉన్నాను. భగవాన్, కరుణించావా? అదృష్టవంతురాలివమ్మ. చాలా ఎర్లీ స్టేజ్లో ఉండటం వల్ల నిన్ను సేవ్ చేయగలిగాం. ఇక నీకే భయం లేదు. డాక్టర్లు భుజం తట్టారు. నెల రోజుల్లో మిగిలిన ట్రీట్మెంట్ ముగించుకొని ఇంటికి వచ్చాను. వెళ్ళగానే మొట్టమొదట నేను చేసిన పని నా బీరువాలో నేను మతి లేకుండా రాసి పెట్టిన కాగితాన్ని తీసి ముక్కలు చేసి పడేయటం. నయం, ఎవరికంటా పడింది కాదు. నేను వచ్చానని తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి చూసి వెళ్తున్నారు. తల్లి, వచ్చేసావా? నా మొర ఆ సాయిబాబా విన్నాడమ్మా. చూసావా ఆ విభూతి మహత్యం? నీ దగ్గరికి ఇక ఏ పీడా చేరదమ్మా. నువ్వు ఎప్పటికీ చల్లంగుంటావు. రాజమ్మ చేతులు పైకి చూపెడుతూ దన్నాలు పెడుతూ వచ్చేసింది. నవ్వి, మీ అందరి ప్రార్థనల ఫలితమేనే అని ఇంకాస్త ఉబ్బేశాను. దొంగముండ, నాకు తెలీదా దీని ఎత్తులు? ఇట్లా దొంగేడుపులు ఏడ్చి ఆ తర్వాత వడ్డీలో మినహాయింపు అడుగుతుంది బడవ. నేనా ఈ ఎత్తులకి చిత్తయ్యేది? కిందటి నెలలో వడ్డీ కూడా కట్టలేదట. అసలే ఖర్చుల్లో ఉన్న, తొందరగా జమ కట్టు అని హెచ్చరించి పంపాను. ఆ సాయంత్రం తులసి వచ్చింది. అమ్మ అంటూ దగ్గర కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకుంది. మొదలు అమ్మా బొమ్మ అంటూ వెధవనస. కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా అని నన్ను 100 సార్లు అమ్మ అమ్మ అంటే కన్నతల్లి నవ్వుతానా? కన్నబిడ్డకుండే మమకారం నా మీద తనకి పొంగిపోతోందంటే నమ్ముతానా? నీకు ఆపరేషన్ అంటే ఎంత భయపడ్డానో, ఎంత ఏడ్చానో. ఆహా, బతిమాలగా ఇప్పటికి పంపించారమ్మా, ఉద్ధరించారు. వెళ్ళబోయే ముందర ఏదో చెప్పాలన్నావట. అది అసలు సంగతి. చివరి దశలో ఉన్నాను. అప్పనంగా చేతికి అందించేస్తాను, మూటగట్టుకు పోదామని వచ్చిందన్నమాట పాపం. ఏముంది, ఉంటానో ఓడతానో అన్న స్థితి. పెద్దదానివి, నాకేమన్నా అయితే చెల్లెల్ని చూసుకుంటూ ఉండమ్మా అని చెబుదామనుకున్నాను. తులసి వెళ్ళిపోయింది. వెళ్ళి వీల్ చైర్లో కూర్చున్నాను కులాసాగా. గాలివాన వచ్చి వెలిసినట్టుగా ఉంది. తేలిగ్గా ఉంది, ఉత్సాహంగా ఉంది, హాయిగా ఉంది. కిటికీలోంచి బయటకు చూశాను. విశాలమైన ఆవరణ, పెద్ద గేటు, 2 పక్కల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు, మెట్ల దగ్గర నుంచి గేటు దాకా వెడల్పుగా చెప్టా,
గులాబీ అంట్లు కళ్ళకు విందు. లోపలికి చూశాను. పెద్ద హాలు, నగిషీలు చెక్కిన దర్వాజాలు, రంగుటద్దాలు బిగించిన ఫ్రెంచి విండోలు మనసును మురిపించాయి. వీల్ చైర్లో వెనక్కి వాలాను గర్వంగా. ఇది నా సామ్రాజ్యం, నేనే మహారాణిని, నాకెవరు సాటి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.